బేరం చేసిన చేయలేదా నేను 700 తులం బంగారు కొన్నా. లారీలు ఆయుధాలు ఒడ్లు బేరం అప్పుడు సంపాదించిందే పిల్లలు చదివిపించి ఇది అయ్యిండ్రు. ఇప్పుడేమో గిట్లా వచ్చింది. మేము మొత్తం అనే పట్నం యాక్సిడెంట్ అయినందుకు పట్నం వచ్చినాం. పట్నంలో ఎవరైనా దావా చెప్తే మేము రాపోయేది. ఊళ్ళోనే ఉండేది. ఇచ్చినాము దంచినము. మా ఆడవిళ్ళు ఉండే ఇద్దరము దంచినము ఇచ్చినాము. చేదుబాయిన ఇల్లు ఎప్పుడు పోతేనే అప్పుడు చేసుకునేది. అట్లా చేసినాము. అట్లాంటి పరిస్థితి ఇప్పుడు ఇట్లా వచ్చింది మాకు. బాగా అనిపిస్తుంది. అన్ని యాదకొచ్చి కుండలలో ఉంటారు. బాయికాడికి పోయేది. సద్ది తీసుకొని బాయిక ఆయిల్తే నేర్పించిన జొన్నతే నేర్పించిన కళ్ళాలల్లో ఆయిల్కాయ కొట్టించిన జొన్నతేను జొన్నలు అగ్గి పతులతో కొట్టించేది కళ్ళ ఊళ్ళ అన్ని చేపించిన. ఇప్పుడు ఇట్లా అయిపోయింది. కాళ్ళు లేకుండా అయినాయి. చేత కాకుండా అయింది. ఇప్పుడు ఎన్ని దినాలు రాక చావలమ్మ రాక ఎప్పుడు ఈరై వచ్చినప్పుడు అన్ని ఇట్టురావు. రమ్మంటే రావు ఇదే అంటుంది. ఇక మొన్న రాక బట్టలు పెట్టుకొచ్చుకో రాక 5-6 దినాలు ఎప్పుడు రావు చేత రావంటే ఇక మొన్న వస్తే ఉండు అంటే ఇక ఉన్నా. ఇక పోకుంటే బాగుండదు. 7 ఉండేటోళ్ళు మన ఆయన గట్టి ఉండదు. గంగప్పకు ఆమెకు చేత కాదు. పేరు చెప్పాక ఎవరు నా పేరు చెప్పు. పశ్వతమ్మ. ఏ ఊరు చెప్పు. మా సోదరపల్లి పెద్దాపురం అమ్మగారు, సోదరపల్లి అత్తగారు. ఎంతమంది పిల్లలు? నాకు 2 కొడుకులు 2 బిడ్డలు. మంచిగానే ఇంతవరకు కూడా జీవితం బాగానే ఉంది. హెల్తీగా ఉంది, ఆరోగ్యంగా ఉంది. అంటే మీరు ఆ టైంలో చేసిన కష్టం వల్ల ఇప్పటికి అన్ని కష్టాలు పడ్డాం. మేము యారన్నం అంతా ఒకదాన్నే ఉన్నాం. 5 మంది యారన్నం మేము అందరం ఒకదాన్నే ఉన్నాం. పెద్ద ఇల్లు మాది, చాలా పెద్ద. మా అమ్మగారు ఉన్నట్టే ఉన్నది కానీ వీళ్ళదేమో పొడుగు ఉంది, మాదేమో ఎలుగు ఉన్నది. నేను చూసిన మీ ఇంటికాడికి వచ్చి మస్తు పెద్ద చూసిన ఒకసారి వచ్చిన. అప్పుడు ఏదో అనుకోకుండా వచ్చినాం. ఆడికి ఉరుకొండపేటకు వచ్చినప్పుడు అట్లనా మేము 5 మంది యారన్నంలో సికింద్రాబాద్ ఉండే. మా యారాలు కోటం ఉండే. వాళ్ళు వచ్చేది నోళ్ళకి వచ్చేది. ఇండే నవ్వుకునేది. మంచిగా నవ్వుకొని గౌరవం ఒడిబి ఉన్నాక పోయేస్తుడు వాళ్ళు. అల్లుడిని బిడ్డని దోరుకొని. కాదక్క మీరు అత్తగారి ఇంట్లో సంసారం ఎట్లా చేసిండ్రక్క? మీ అత్తగారు ఇట్లా సతాయించిండ్రా? ఎట్లా? ఏం లేదు. మంచిగా మేము ఒక్కనాడు ఒక మాట అనుకోపోయేది. మంచిగా మేము అక్క జగన్ లేకుండా మా ఆడవిళ్ళు ఇంట్లోనే ఉంటుండే. ఆడవిల్ల ఇప్పుడు ఆడవిల్ల మనవరాలే కదా మా మణికంటకు చేసుకున్నది. అట్లనా? మా ఆడవిల్ల సొంతం. మా ఆయన పాత సుట్రిగమే. ఇప్పుడు మా పెద్ద నాయన అవునా? మా పెద్ద నాయన కొడుకు మా ఆడవిల్ల మనవరాన్ని ఇచ్చినాం. దగ్గర పోలు. కాదక్క పశుపతక్క, ఇప్పుడు సంసారము ఇప్పుడు ఈ రేపు కొంతమంది ఉన్నారు కదా, పెళ్ళి అయినాక కొన్ని దినాలకే విడిపోనిక చూస్తున్నారు. అప్పుడు ఎందుకు అట్లా ఉన్నారు, ఇప్పుడు ఎందుకు ఇట్లా ఉన్నారు చెప్పు. అప్పుడు మంచిగా ఉన్నాం, ఇప్పుడు గిట్లా అయిపోయింది. కాలము గిట్లా అయిపోయింది. అప్పుడు మంచిగా ఉన్నాం. విడుదల ఈ మాటలు ఇవన్నీ మాకు ఏమేపోయేది. మంచిగా ఇప్పుడు నేను కోట్లా చూస్తా కదా, చాలా మంది భార్య భర్తలు పెళ్ళైన 5-6 నెలలకే విడాకుల కోసం వస్తారు. ఎందుకు అట్లా వస్తున్నారు? అప్పుడు మీరు ఎందుకు అట్లా చేసిండ్రు? అదే అంటే మేము అట్లా నచ్చినాం. అట్లా ఒకరికొకరు భయపడేది. మా ఇంట్లోకి భయపడేది. యారంలో ఒకరికొకరు భయపడుకునేది. అంత మంచిగా చేసినాం మేము సంసారం. మరి నేను ఒక్కనాడు ఒక మాట అంటే 5 మంది యారంలో ఒకదాన్నే ఉన్నాం. కొద్దినాడు ఉన్నాక వంట ఏం చేసుకుంటుండ్రు రోజు మీరు? రొట్టెలే. జొన్న రొట్టెలే. అన్నం తక్కువ. అవును, జొన్న రొట్టెలు అంబలి. అందుకే మీరు ఇంత గట్టిగా ఉన్నారు. అదే అంటే జొన్న రొట్టెలు. మేము అమ్మగారింటి కాడ అయినా అంతే రొట్టెలు ఎక్కుంటుండే. అన్నం తక్కువ. అప్పుడు ఒడ్డు తక్కువ పండేది. అట్లా రొట్టెలు ఎక్కువ ఉండేవి. మేము ఒక్కనాడు ఒకవేళ పెద్దోళ్ళు ఏమైనా మాట అంటే కూడా మేము సర్దుకపోయేది. పెద్దోళ్ళు ఉండి సికింద్రాబాద్ పోయింది. మా బావలిద్దరు శంకరప్ప మల్లప్ప. మా పెద్ద బావలిద్దరు. మల్లప్ప పెద్ద ఆయన, మల్లప్ప ఇంకా శంకరప్ప. వాడు పోయేది. వాడు పోయినాక మేము మా మధ్య మా ఆయన. ఇప్పుడు శివలీల వద్దు మీకు ఏమవుతుంది? శివలీల వద్దు తమ్ముని పెళ్ళం అవుతుంది కదా. తమ్ముని పెళ్ళం సొంతం అట్లా శ్యామలమ్మ కంటే శ్యామలక్క వాళ్ళ చిన్న భార్య అంతే. అదే పాపం తొట్లే మంచిగా చేసింది. శ్యామలమ్మ కాదు, శివలీల వద్ద తొట్లే మంచిగా చేసింది. శ్యామలమ్మ
అయితే శివలీల వద్దే మొన్న తొట్లే చేసిందే 1 మంది తొట్లే చేసినాక ఏమైందో ఇట్లా మంచిగా అయింది వంటలు బాగా ఆతిథ్యం మంచిగా ఇచ్చింది అంటే ఇప్పుడు ఇట్లా వీడియో తీయాల్సి వస్తుంది నేను. మా అమ్మమ్మ పేరు శ్యామలమ్మ ఉండే, మా దాన్ని ఉంటుండే. మా అమ్మమ్మ పేరు ఇప్పుడు అక్కకెట్టిండ్రు. శ్యామలమ్మ ఉంటుండే. శ్యామలమ్మ పుట్టినాక ఆమె చచ్చిపోయినాక మా శ్యామలమ్మ పుట్టింది. అందుకే ఆమె పేరు పెట్టినాం. శ్యామలమ్మ అని పెట్టినాం. అందరికన్నా చిన్న మంచిగా చూసుకుంటది మాకైతే. అదే అక్క చెల్లెళ్ళు తోటి కూడా అట్లా ఏం లేదు, మంచిగా చూసుకుంటది మా పిల్లలైనా కూడా. చిన్నప్పటి నుంచి అవును ఏ మాటకి ఆ మాట. ఇట్లా పోటీ కాదు, ఒక తోళ్ళు పెట్టుకుందాం అన్నట్టు కాదు, ఏం కాదు, అందరితో మంచి ఓకే మనిషి అప్పటి నుంచి ఏదో ఒకటి వాడక ఏం కాదు, చెప్పలేము. నువ్వు ఫేమస్ కావచ్చు నా వీడియోల ద్వారా. పాట వాడొకటి. గంగవ్వ లేదా అట్లా ఎంత ఫేమస్ అయిందామే. గౌరమ్మ చిత్రమైతో సునమ్మ గౌరమ్మ గట్టిగా వాడు. బ్రహ్మ జిల్లాల వై పార్వతీ దేవి వై పరమేశ్వరాని వై పరగశ్రీ గౌరమ్మ భార్యకు వరుణ వైతివి ముక్కోటి దేవతలు చక్కని కాంతలు ఎక్కువ వారగిరి గౌరమ్మ ఈ లోకమును ఉండిరి గౌరమ్మ. సూపర్. ఏ రాయు అంతా తొలిలోను అన్ని జ్ఞాపకాలు లేకుండా పికాలు అన్ని మర్చిపోయినా చేయలేదా. చూడు చూడు సూర్యకాంత చూడ చకటి నిమ్మ మనము చూడు చూడు సూర్యకాంత చూడ చకటి నిమ్మ మనము ఒకనాటి వనములోన కొన్న పొగడలు వనము చూడ చకటి నిమ్మ వనము ఒకనాటి వనములోన ముట్టెను వనములోన మొగిలి ఊటే వనములన్నీ వాసనలాయే వనములోన మొగిలి ఊటే వనములన్నీ వాసనలాయే వనము సింగారింతరమ్మ వనితలిద్దరు చూడు చూడు సూర్యకాంత చూడతటి నిమ్మ వనము ఒకనాటి వనములోన మా బాగా చెక్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నారు వీళ్ళు యూట్యూబ్లో? కాదు యూట్యూబ్ దద్దరిస్తుంది. అవును బాగా పాడినావు అక్క, ఇంకా మంచి పాట పాడాక. ఇద్దరక్క చెల్లెట్ల వలలో ఒక్కూరి గీతి వలలో ఒక్కడే అన్నయ్య వలలో ఎన్నాడే రాడు ఏం చేతు చెల్లెల వలలో ఏరాడమాయే ఎరుపు ఎంపల్లి వలలో తోలాడమాయే తలుపులకు తాళాలు వలలో ఎండి శీలాలు ఎండి శీలల నడుమ వలలో వలలో పగిడి గొడగు వలలో పగిడి గొడగుల కింద వలలో పండున్న స్వామి ఎందుకని వస్తీవి వలలో వినసో జారాల పుణ్యంబు కొరకయ్యి వలలో పూజ కొరకయ్యి వలలో శివపూజ కమందోమా వలలో శిశవులున్నారు వలలో మడిగట్టి వంట చెయ్య వలలో మగవాళ్ళున్నారు వలలో వంగి ఓడన చెయ్య వలలో వరిచాలున్నారు మడిగంటి వంట చెయ్య వలలో మగవా చవలమ్మ వంగి ఓడన చెయ్య వలలో వరిచాలీలమ్మ వలలో. అంతేనా? బాగానే అక్క. అమ్మో ఇద్దరు పేర్లు కలుపుతువా? అట్లా కలిపి నీకు వస్తుందాకా పదాలు పేర్లని? అవునా? అయితే మీ లోపల కళ ఉంది, పదాలు కలిపే కళ ఉందన్నట్లా. వస్తుంది. రాసుకునికి వస్తుందా నీకు? ఎంతవరకు చదివి నువ్వు?
ఇక అప్పుడున్న అవే స్కూళ్ళు లేకుంటే అప్పుడు లేకున్నా కూడా పదాలను గురించి పాటలు వాడికి వస్తుంది. నేను సైన్ చేస్తా. ఇప్పుడు బ్యాంకులలోకి ఇట్లా పోతే సైన్ చేయమంటే చేస్తా. మస్తు పైసలు ఉన్నాయి, అందుకే సైన్ నేర్చుకున్నావు. చేస్తా కానీ అప్పుడు చదువు లేకుండానే ఒక్కదాన్ని ఉన్న గారు ఉన్నది. ఒక్కదాన్నే ఉంటే అందరితో శ్యామలమ్మ ఆఖరి పుట్టే కదా, అంతవరకు నీవే ఒక్కదాన్నే ఉంటే అందుకే అందరు అన్నదమ్ములు గార్వం ఉండే నన్ను ప్రేమ గారం ఉండే మా అన్నదమ్ములం చాలా ప్రేమ చేసేది. ఇట్లా ఇది సంగతి, పశుపతక్క సంగతి. పశుపతక్క సంగతి.